బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తన క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో క్వాష్ పిటిషన్ ఇవాళ సీజ్ బెంచ్ విచారణుంది. మరోవైపు తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవీఆర్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పుపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో క్వాష్ పిటిషన్ ను ఇవాళ సీజ్ బెంచ్ విచారించనుంది. మరోవైపు తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవీఆర్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పుపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.